హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే కార్తీక పురాణంలోని 23వ అధ్యాయం అయితే పారాయణ చేస్తున్నానండి. ఇప్పుడు అగస్త్యముని పలికెను. అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయముందిన తర్వాత ఏం చేసెనో నాకు తెలియచెప్పుము. అప్పుడు అత్రి ఇలా పలికెను. శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదా శుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమిత కాంతియుతుడును సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమచంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును సూర్యుడు వలె చూడసఖ్యముగాని వాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్త పరాయణుడును బలయుతుడును కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములను జయించినవాడును కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపజేసి కొనియాడిన వాడై ఉండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుకుమగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే. ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించియున్నాడు. కాబట్టి సంసారచ్ఛేదమును జేయువాడగు శ్రీరంగ నిలయుని సేవించుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగమును చేరెను. కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడిన శేషశాయనుమైన విశ్వమంగళుడైన శ్రీరంగనాథస్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజ పరాయణుడై స్నానదాన జపహోమములు దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినదియు దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగినదియు అగడ్తలు కలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు గృహ గోపురముల వెంట వీధులు కలిగినదియు అనేక వర్ణములు గల పతాకములు గలదియు వాయువు చేత చలింపచేయబడుచున్న పతాకములు గలదియు అనేక భటులు కలదియు అనేక దేశవాసులతో కూడినదై ఉండెను. అచ్చట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవుల వరకు నుండి విశాల నేత్రములు గలవారును గొప్ప పెరుదులు గలవారును సన్నని నడుము గలవారును బలసి లావుగా ఉన్న కుచములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణభూషితులుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడి ఉన్న వారును నిత్యమానందయుక్తులు మదోన్మత్తులను సమస్త శ్రీగుణ భూషితులై చూచుటలోనూ మాట్లాడుటలోనూ బహు నేర్పరులై సభలలోనూ రాజమార్గములలోనూ రచ్చలలోనూ ఆటలాడుచుండు వారియుండిరి. అచ్చట కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణుడై ఉండిరి. ఓ అగస్త్యమునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును చూసి సంతోషించెను. యథా రాజా తదా ప్రజ అను న్యాయమును పట్టి రాజు న్యాయవర్ధనుడైన ప్రజలను న్యాయమందే ఉందురు కదా. పురజనులందరూ రాజు వచ్చుటను విని వేల వేలు గూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి
తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమును అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోక వాసి అయి సుఖముగా ఉండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమగలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందును. అవశమై చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు కలికల్మష నాశకారియు నైన కార్తీక వ్రతమును చేయమని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తయుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపచేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే త్రయోవింశాధ్యాయ సమాప్త. ఈరోజు 23వ అధ్యాయం ఇంతటితో ముగిస్తున్నామండి. ఓకే అండి, ఈరోజు అయితే పారాయణ అయితే కంప్లీట్ అయ్యింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయగలరని నా విన్నపం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.